ఎన్ని దినాలు చంద్రాల సార్ది రెండు కళ్ళ సిద్ధాంతం అని అన్నాడు కదా. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మూడో కన్ను కూడా తెరవబోతుండు. మూడో కన్నా అదేంటిది, ఎట్లుంటుంది అని ఆలోచిస్తున్నారు కదా. మీరు ఎక్కువ ఆలోచించకుండ్రి, పరేషాన్లో పడకుండ్రి, చూడుండ్రి చూపిస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో ఎదిగిపోయిండు. కన్ఫ్యూజన్ ఉన్నదా ఈ ముచ్చట? చంద్రబాబు రాష్ట్రంలోనే ఉండే కదా జాతీయ అధ్యక్షుడు అంటారేంది అనుకునేరు. మీకు వచ్చిన డౌట్ కరెక్టే, కానీ మేం చెప్పింది కూడా బరాబరే. చంద్రాలు గారు ఇప్పుడు రాష్ట్ర ప్రజల గురించే కాదు, జాతిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తాడన్నట్టు. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడు అయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెలుగుదేశం లీడర్లతో నిన్న ముచ్చట పెట్టుకున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్ తెలుగు తమ్ముళ్లతో కూడా మొన్న ముచ్చట పెట్టుకున్నాడు. వాళ్ళతో నీళ్ళతో మాట్లాడాలంటే అధిష్టానం చేయవలసిన పని కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మెయిన్ ఆఫీస్ ఢిల్లీకి ఏరింది. దానికి చంద్రబాబు పట్టాభిషేకం చేసుకున్నాడు లాంఛనమే కాబట్టి తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ పార్టీ కాదు. పచ్చ పార్టీలకెళ్ళి తెలుగు పోతుంది, ఇప్పుడు దేశం మిగిలింది అన్నట్టు. టీడీపీ పార్టీలకేని టీ కూడా వీకేసి బీ పెట్టాలి. బీ పెడితే మార్పులకు అనుగుణంగా పార్టీని కూడా మార్చుకున్నట్టు అవుతుంది భారతదేశ పార్టీ అని తెలంగాణ రాష్ట్ర తమ్ముళ్ళు అంటున్నారు. అటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తమ్ముళ్ళు కూడా అధిష్టానాధిపతి చంద్రబాబుకు ఈ ముచ్చట చెప్పిండ్రట. ఈ లీడర్లంతా మార్పు రావాలంటున్నారు రాష్ట్రాలల్లో. తెలుగుదేశం పార్టీ మారిపోయింది కాబట్టి ఇక సిద్ధాంతాలలో కూడా మార్పు చేయవలసిన అవసరం ఉన్నది. తెలుగు జాతి ప్రయోజనాలని చంద్రబాబు నోట్లకెళ్ళి రావద్దిగా, భారత జాతి ప్రయోజనాలని మాత్రమే రావాలి. మొన్న ఉత్పత్తి చేసిన రెండు కన్నుల సిద్ధాంతాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొకటి ఇచ్చేసి ఢిల్లీలో మూడో కన్ను తెరిచి కూర్చుంటే ఉత్తమం అంటున్నారు. అట్లనే ఇద్దరు కొడుకులు రెండు కొబ్బరి చిప్పలు కూడా రెండు రాష్ట్రాలకు చెరోటి అప్పచెప్తే పార్టీ సిద్ధాంతాలలో కూడా మస్తు మార్పు వచ్చినట్టు కనబడుతుందట. ఇంకా ఇదే కాదు, ఇతర దేశాలలో కూడా పార్టీని విస్తరించుకోవాలంటే పక్కపంటి పాకిస్తాన్లో బతుకుతున్న వాళ్ళ హక్కుల గురించి కూడా కరాచీలో 2 రోజుల దీక్ష చేస్తే ఒబామా తర్వాత ఒబామా లెక్కనన్నా అవుతావు, ఆయన బామ లెక్కనన్నా అవుతావు అంటున్నారు జనం కూడా. ఈ స్థాయికి చంద్రబాబు ఎదగాలని కోరుకుంటున్నారు.